అభయారణ్యాలు ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది? అందులోని వన్యప్రాణుల సంతతి పెరిగి ఆ మృగజాతి అంతరించిపోకుండా 10 కాలాల పాటు ఉంటుంది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జింకల సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో వందలాది ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేశారు. విషాదం ఏంటంటే ఇక్కడ జింకల సంఖ్య పెరక్కపోగా ఏటా తగ్గుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటవీ శాఖ అధికారుల అవినీతి నిర్లక్ష్యం కారణంగా వేటగాళ్లు రెచ్చిపోవడం వల్ల జింకలు తగ్గిపోతున్నాయి. మరోవైపు సింగరేణి గనుల బాంబు బ్లాస్టుల కారణంగా భయంతో జింకలు కంచె దాటి బయటకు వెళ్లడం వల్ల వాహనాలు ఢీకొని మరణిస్తున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న నేతలకు వారి పిల్లలకు వేట ఒక ఫ్యాషన్ అయిపోయింది. జింకల కోసం ఏర్పాటు చేసిన పార్కుల్లోనే ఈ నేతలు వేటాడి జింకలను చంపి విందు భోజనాలు ఆరగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా దర్యాప్తులు సాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్లో జింకలకు వచ్చిన ముప్పుపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. నగరీకరణ, చెట్ల నరికివేత కారణంగా అడవులు తగ్గిపోతున్నాయి. దాంతో వన్యప్రాణులకు ఆవాసం, ఆహారం లేక వాటి సంతతి తగ్గిపోతోంది. కొన్ని రకాల వన్యప్రాణులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఈ విషమ స్థితిని దృష్టిలో పెట్టుకునే ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జింకల కోసం నీలాద్రి అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు. 354 ఎకరాల్లో 2022లో దీన్ని ఏర్పాటు చేశారు. ఎటు చూసినా పచ్చటి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ పార్కులో వందలాది జింకలను తెచ్చిపెట్టారు. అయితే ఏటా జింకల సంఖ్య తగ్గుతోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ మధ్యనే ఈ పార్కులో అటవీ శాఖలోని అవుట్సోర్సింగ్ సిబ్బంది సహకారంతో 2 వేటగాళ్లు జింకలను వేటాడి చంపారు. దీనిపై కేసు నమోదైంది. ఈ వన్యప్రాణి మాంసాన్ని ఓ రాజకీయ నాయకుడి బంధువు వివాహ విందులో వండి వార్చి వడ్డించారు కూడా. అసలు ఈ పార్కులో ఏం జరుగుతుందో సాక్షి ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మనం ప్రస్తుతం సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్కు దగ్గర ఉన్న చూడొచ్చు. 354 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ పార్కును 2022లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన సందర్భంలో అప్పటి నుంచి గత 4 ఏళ్ల నుంచి చూస్తే జింకల సంఖ్య పెరగాల్సింది పోయి ఇయర్కి తగ్గుతూ వస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం వేటగాళ్ళు సంబంధించి వేట వల్లనే ఎక్కువగా తగ్గుతున్నట్లు కూడా ఒక ఆరోపణలకు సంబంధించి వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా బ్లాస్టింగ్ సింగరేణి అవతల వైపు మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఈ అవతలకి దాదాపుగా సరౌండింగ్ 6-7 కిలోమీటర్ల అవతల మొత్తం సింగరేణికి సంబంధించిన బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఆ భారీ శబ్దంతో జింకలు కూడా ఈ పైనుంచి బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి రోడ్డు ప్రమాదాలతో కొంత చనిపోతున్నట్లు కూడా అధికారులకు సంబంధించి చెప్తున్నారు. అయితే ఇది కేవలం ప్రాథమికంగా మాత్రం ఈ జింకలకు సంబంధించి ఇష్యూలో అధికారులు ఈ వాదన సంబంధించి చెప్తున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో మాత్రం వేటగాళ్ల కన్ను ఇటీవల కాలంలో ఈ నీలాద్రి అర్బన్ పార్క్ పై పడింది. ఇక్కడ ప్రధానంగా ఈ వేట జరగడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉండే ఉద్యోగులతో పాటుగా ఇక్కడ ఉండే సరౌండింగ్ సంబంధించిన పరిసర వ్యక్తులే ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా నీలాద్రి అర్బన్ పార్కులో జింకల వేట విషయంలో అరెస్ట్ అయిన 4గురిలో 2 కీలకంగా ఇందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగితో పాటుగా మరొకరు వాకర్ సంబంధించి ఉన్నాడు. ఈ వాకర్ సంబంధించి కూడా రెగ్యులర్గా ఇందులో వాకింగ్ చేయడానికి కొంత పర్మిషన్ అంటే మంత్లీ సంబంధించి పేమెంట్ చేస్తూ దీని మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇదే క్రమంలో ఇక్కడ వాకర్ చేసే వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగితో సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఈ జింకల సంబంధించి వారికి జింకలపై కూడా కండుపడింది. దీంతో వారికి సరౌండింగ్ అంటే తెలిసిన వ్యక్తులకు వీళ్ళు ఇక్కడి నుంచి సమాచారం అందించిన నేపథ్యంలో దీనిలో భాగంగానే అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సోదరుడు కూడా ఇక్కడికి వచ్చి వేట కొనసాగించాడు అన్నది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కూడా ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. దీనితో పాటుగా మరో వ్యక్తి సంబంధించి కూడా ఆయన సహకరించిన వారు మరో వ్యక్తి ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రం బయట నుంచి వచ్చిన వ్యక్తులు. వీళ్ళ దగ్గర వేటాడ అంటే బయట వన్యప్రాణులను ఎట్లా ప్రొఫెషనల్గా వేట కొనసాగిస్తారో గన్స్తోని ఇక్కడ కూడా అదే విధంగా వాళ్ళు వేట సంబంధించి కొనసాగించారు. మొత్తం ఇదంతా సరౌండింగ్ మనం చూస్తున్న ఈ సరౌండింగ్ అంతా తిరిగారు. వాళ్ళు చాలా గంటలు ఇక్కడ స్పెండ్ చేశారన్నది కూడా లోకల్గా ప్రధానంగా ఆరోపణ వస్తుంది. అయితే అరెస్ట్ చేశారు కానీ ఇప్పటివరకు ఈ టోటల్ ఇష్యూల్లో అసలు ఎన్ని జింకలు చంపారు అన్న దానికి సంబంధించి మాత్రం ఇంకా స్పష్టత లేదు. వాళ్ళు కేవలం ఒక వాదన అంటే వెపన్స్ అంటే గన్స్ వేటాడే సంబంధించి వన్యప్రాణులు వేటాడే వెపన్స్ సంబంధించి తీసుకొచ్చారు. దాని కారణంగానే అరెస్ట్ చేశామని చెప్తున్నారు. కానీ ఎన్ని జింకలకు సంబంధించి మాత్రం చంపారన్న దానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత లేకపోవడంతో కూడా ఈ కేసు మొత్తం సైడ్ ట్రాక్ అవుతుందని ఒక వాదన సంబంధించి వినిపిస్తుంది. ఇష్యూ నేపథ్యంలో దీనికి తాళాలకు సంబంధించి కూడా వేయడం జరిగింది. గేటుకి ఇది
రిస్ట్రిక్టెడ్ సంబంధించిన ఏరియా. అవతల సంబంధించి జింకలు వేటగాళ్ళు వచ్చిన సందర్భంలో ఇటు నుంచి లోపలికి ఎక్కువగా వెళ్తారన్నది కూడా లోకల్కి సంబంధించి ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. అర్బన్ పార్కులో జింకలను వేటాడే ముందు వేటగాళ్ళు ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. జింకలు అంటే లోపల సంచరించే ప్రాంతం సంబంధించి ఇది ప్రధాన ఏరియా. ఇక్కడ ఈ సీసీ కెమెరా సంబంధించి కూడా బంద్ చేసినట్లు కూడా ఈ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని సైడ్ ట్రాక్ సీసీ కెమెరాను ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. మొత్తం 4 లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని గంటల పాటు లోపల స్పెండ్ చేశారన్న దానికి సంబంధించి మాత్రం క్లారిటీ లేదు. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం చెప్తున్న సమాచారం మనం చూస్తే గోపికృష్ణ శ్రీరామ్ ప్రసాద్ అనే ఆ వ్యక్తులు మరో ప్రొఫెషనల్ షూటర్ను తీసుకొని వచ్చి జింకలను వేటాడారని చెప్తున్నారు. హంటర్ మెచ్చ రఘు వద్ద కూడా డబుల్ బ్యారెల్ గన్ పోలీసులు ఎన్నికల సందర్భంగా కూడా దాన్ని సబ్మిట్ చేశారు. సింగిల్ బ్యారెల్ గన్తో వేటాడి ఉండవచ్చు అన్నది కూడా వాళ్ళు ఒక ప్రాథమికంగా ఒక సమాచారం చెప్తున్నారు. అయితే పాత సీసీ ఫుటేజీ, పార్క్ ఎదురుగా ఉన్న షాప్ సీసీ ఫుటేజీలతో దర్యాప్తు చేశాం. దీన్ని కొత్తగూడెం జిల్లా ఎస్పీతో పాటుగా ఖమ్మం సిపి సంబంధించిన సహాయంతో కూడా మొత్తం దీన్ని ఇన్వెస్టిగేషన్ సంబంధించి కొనసాగించామని కూడా ఖమ్మం డిఎఫ్ఓ చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే తెలుస్తుంది. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఇంతకుముందు రిపోర్టు ప్రీవియస్ ఇయర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు 100 పైన జింకలు ఉన్నట్లు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఈ ఇయర్ సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇయర్ రిపోర్ట్లో అసలు ఎన్ని జింకలు ఉన్నాయన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తే అసలు ఎన్ని జింకలు మిగిలి ఉన్నాయన్నది ఒక స్పష్టత వస్తుంది. అప్పుడు ఎంత పెద్ద స్థాయిలో అసలు దాని కారణాలు కేవలం బ్లాస్టింగ్ వల్ల బయటకు వచ్చి చనిపోయాయి లేకుంటే వేటగాళ్ళకు సంబంధించి వాళ్ళు వేటాడడం వల్ల ఈ జింకలకు సంబంధించి చనిపోయా దానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలే. కనీసం వాళ్ళు ఆ రిపోర్టు ఎప్పుడు ఇస్తారన్న సంబంధించి ఉంది. జనవరి అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఆ రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కూడా దీన్ని జింకల సంరక్షణ కోసం సంతతిని పెంచడానికి ఉన్నతాధికారులు చర్యలు చేపడతారా లేకుంటే ఇలానే ఇంత పెద్ద ఖర్చు చేసి ఇంత పెద్ద ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేసుకొని ఈ వన్యప్రాణులకు సంబంధించి అంటే సంఖ్య పెంచుకోకపోతే ఏం లాభం అన్నది ఉంది. ఎందుకంటే పాలవంచలోనే అక్కడ కిన్నెరసాని అభయారణ్యం చూసాం. అక్కడ సంఖ్య రోజు రోజుకి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ అంటే చేసిన తర్వాత నుంచి దాదాపుగా 50 ఏళ్లలో అక్కడ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అక్కడ 140 వరకు జింకలు ఉన్నాయి. కానీ ఇక్కడ సంబంధించి మాత్రం ఏర్పాటు చేసిన తర్వాత రోజు రోజుకి ఇయర్కి తగ్గుతూ వస్తుందని ఒక వాదన సంబంధించి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో దీనిపై ఉన్నతాధికారులు ఫారెస్ట్ ఉన్నతాధికారులు ఎటువంటి స్పష్టత ఇస్తారన్నది మాత్రం చూడాలి. ప్రస్తుతం మాత్రం ఈ నీలాద్రి అర్బన్ పార్కులో వన్యప్రాణుల వేటకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇది కేవలం ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడు వాళ్ళు దీని కేసు సంబంధించి అసలు వివరాలు వెల్లడిస్తారన్నది మాత్రం చూడాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, సత్తుపల్లి అర్బన్ పార్క్, ఖమ్మం జిల్లా. జింకల కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవనంలోకి వేటగాళ్లు యథేచ్ఛగా వచ్చి వేటాడి జింకలను చంపుకుపోతుంటే అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు? జింకల సంతతి పెంచాలన్న లక్ష్యంతో ప్రణాళిక రూపొందించి పార్క్ ఏర్పాటు చేస్తే జింకల సంఖ్య ఎందుకు తగ్గుతోంది? పార్కు పెట్టినప్పుడు ఎన్ని జింకలు తెచ్చారు? ఇప్పుడు ఎన్ని జింకలున్నాయి? పెరిగాయా? తగ్గాయా? తగ్గితే బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలే ఇప్పుడు అధికార పాలనా యంత్రాంగాలను నిలదీస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు సిబ్బంది వైఫల్యమా? అవినీతి జింకలకు మరణ శాసనం రాస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. సత్తుపల్లి అటవీ శాఖ డివిజన్ పరిధిలో డిఎఫ్ఓ, ఫారెస్ట్ రేంజర్, ఎఫ్ఎస్ఓ, బీట్ ఆఫీసర్లతో పాటు సుమారు 100 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అర్బన్ పార్కులో తరచుగా వేటగాళ్లు పేట్రేగిపోతున్నా జింకలు ఖతమవుతోన్నా ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు? అసలు ఇంతమంది సిబ్బంది ఉన్నా వేటగాళ్లు పార్కులోకి ఎలా రాగలుగుతున్నారు? ఎలా వేటాడేస్తున్నారు? జింకను వేటాడి ఆ మాంసాన్ని విందుల్లో వినియోగించిన కేటుగాళ్లు రాజకీయ నేతల అండతో ఎలాంటి శిక్షలు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నీలాద్రి అర్బన్ పార్కును మంచి సంకల్పంతోనే ఏర్పాటు చేశారు. మరి అక్కడేం జరుగుతోంది? జింకలను అత్యంత క్రూరంగా వేటాడేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. వేట కొందరు బలిసిన వాళ్ళకి ఓ వినోదం అయిపోయింది. ఆ వినోదం కోసం ఎంతకైనా తెగిస్తున్నారని సత్తుపల్లి వాసులు అంటున్నారు. ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టినటువంటి సింగరేణి నిధులతో ఈ నీలాద్రి పార్క్ అనే దాన్ని నిర్మాణం చేశారు. ఇది ఒక ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ పార్క్ని వినియోగించుకోవాల్సిన ప్లేస్లో ఒక ప్రభుత్వం ఏదైతే సింగరేణి డబ్బులతో, సింగరేణి నిధులతో, ప్రభుత్వ నిధులతో ఇక్కడ మచ్చల జింకల్ని పెంచడం కోసం ఒక 400-500 జింకలను తెచ్చి ఇక్కడ పెంచడం అనేది జరుగుతుంది. అయితే ఈ పెంచే క్రమంలో ఈ పెంచేది ప్రజల్లో చూసి ఆనందించడం కోసమని ఈ జింకలను ఇక్కడ తీసుకొస్తే ఇది వేరే విధంగా ఈ జింకలను పెంచుకొని కోసుకొని తినే విధంగా
తయారు చేశారు ఈ పార్క్ని. అంటే ఈ పార్క్లో జింకలు పెంచుకునేది షూటర్స్కి మరియు పెద్ద పెద్ద పొలిటికల్ నాయకులకి, మేమేదో వీటిని పెంచుకొని పెద్ద పెద్ద నాయకులకి పంపించుకొని సరదాల కోసం షూట్ చేసుకొని మా విందులు వినోదాల కోసం ఈ జింకలను చంపుకుంటామన్ను అని వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. వేటగాల దుర్మార్గంతో కొన్ని జింకలు చనిపోతూ ఉంటే పార్కుకు సమీపంలోని సింగరేణి బొగ్గుగని కోసం నిర్వహించే బాంబ్ బ్లాస్ట్ శబ్దానికి జింకలు భయంతో పరుగులు తీస్తూ కంచెను దాటి రోడ్డున పడుతున్నాయి. వాహనాల కింద పడి చనిపోతున్నాయి. పార్కు చుట్టూరా వేసిన కంచె చాలా తక్కువ ఎత్తులో ఉండటం వల్లనే ఈ ఘటనలు జరుగుతున్నాయని గతంలో చాలా సార్లు ఫిర్యాదు చేసినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. చిన్నపాటి శబ్దాలకే భయపడి పారిపోయేటువంటి ప్రాణులు మరి ఆ స్థాయిలో పక్కన బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంటే దాని నుంచి రక్షించుకునేందుకు ఈ కంచెలు దూకి బయటకు వెళ్ళడం, జనావాసాల్లోకి వెళ్ళడం, అనేక సార్లు కుక్కల వేటకు గురవడం, కుక్కల దాడిలో చనిపోవడం, అలాగే వాహనాల కింద పడి చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సరే ఇప్పటి వరకు ఈ కంచెని హైట్ పెంచడం కానీ, లేని చోట్ల కంచెని ఏర్పాటు చేయడం కానీ, అలాగే ఈ 354 ఎకరాల విస్తీర్ణంలో అనేక చోట్ల వీటికి కావాల్సినటువంటి నీటి వస్తువులను ఏర్పాటు చేయాలి. నీటి వస్తువులు సక్రమంగా లేకపోవడం వల్ల కూడా అవి బయటకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే అవి పచ్చిక బయళ్ళని మేస్తూ బతుకుతాయి కాబట్టి వాటిని పెంచే ప్రయత్నం చేయాలని కూడా గతంలో ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇవేమీ చేయకపోగా వేటగాళ్లకు సహకరిస్తూ వేటగాళ్ల వేటకి ఇక్కడ ఉన్నటువంటి ఈ చుక్కల దుప్పులు మొత్తాన్ని కూడా బలి చేశారు. మరి ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా ఈ 354 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పార్కులో ఆ రోజు ఎన్ని దుప్పులు వదిలిపెట్టారు, వాటిని ఈ రోజున్న దుప్పులు అధికారికంగా ఎన్నున్నాయి, ఎన్ని వేటకు గురయ్యాయి, తర్వాత పెరగాల్సిన జనరేషన్ ఎందుకు పెరగలేదు అనే దాని మీద ఇప్పటివరకు క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా పరిగణించి అధికారులపైన రాష్ట్ర స్థాయిలో దీని మీద ఎంక్వైరీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు కింది స్థాయి సిబ్బందిపై వేటు వేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇటీవల జింకలను వేటాడిన కేసులో 4గురిని అరెస్టు చేశారు. దీనికి సహకరించారని అవుట్సోర్సింగ్ సిబ్బందిపై వేటు వేశారు. కానీ వీరికి అండదండలు అందిస్తోన్న పై అధికారుల జోలికి మాత్రం ఎవ్వరూ పోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, అవినీతే వన్యప్రాణుల ప్రాణాలు తీస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ నిఘా వ్యవస్థ ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ పార్కుకి వేయాల్సినటువంటి ఫెన్సింగ్ ఏదైతే తూతూ మంత్రంగా ఫెన్సింగ్ వేయటమే కాకుండా లోన చూపెట్టినటువంటి సీసీ కెమెరాలను కూడా పక్కకు తిప్పుకొని దొంగలు వచ్చి షూట్ చేసుకొని జింకలను తీసుకెళ్లిపోవటం అనేది ఎంత నిఘా వ్యవస్థ ఫెయిల్యూర్కి నిదర్శనం. మరి ఇక్కడ అధికారులు చూస్తూ ఉన్నారా, ఇక్కడ రాజకీయ నాయకులు చూస్తూ ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ పార్కులో ఉన్నటువంటి అధికారులు అయితే చిన్న చిన్న ఉద్యోగస్తులు అయినటువంటి వాళ్ళు అయితేనేమి వాళ్ళు కూడా నిజంగా ఈరోజు చిన్న ఉద్యోగస్తులు వాళ్ళని పట్టుకున్నారు. కానీ అసలు ఆ చిన్న ఉద్యోగస్తులను పట్టుకొని ఎవరికి పంపించారు, ఎందుకు జరిగింది అనేది ఇప్పటివరకు విచారణ చేయకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. అసలు ఈ జింకలను చంపుకొని అన్నీ తెలిసినా కానీ ఎవరు పట్టుకున్నారు, ఎవరు చంపారు అన్ని అధికారులకు తెలుసు, పెద్ద పెద్ద నాయకులకు తెలుసు, అవి ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అన్నది కూడా తెలుసు. అది ఎక్కడ విందులో ఉపయోగించి దాన్ని తిన్నారన్నది కూడా తెలిసినా కానీ నిఘా వ్యవస్థ లోపం వల్ల చంపలేదు అనే ఒక మాట చెప్తున్నారు. అసలు 500 మత్తల జింకలను ఇక్కడ పెంచి పోషించాల్సింది ఇప్పుడు 35 జింకలు కూడా లేవంటే ఈ సత్తుపల్లి అర్బన్ పార్కులో ఉన్నటువంటి ఉద్యోగులైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులైతేనేమి నిజంగా ఫెయిల్యూర్ వ్యవస్థకే నిదర్శనంగా కనబడుతుంది. ఇదే ఖమ్మం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేసిన జింకల పార్కులో ఏటా జింకల సంతతి పెరుగుతోంది. మరి సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్కులోనే వీటి సంఖ్య ఎందుకు తగ్గుతోందని అధికారులు తేల్చాలి. మూగ జీవాలను కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు జంతు ప్రేమికులు.